ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు? వీళ్ళ కళ్ళు కప్పి బ్లాకీని ఎలా తీసుకురావడం? వాడు ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడయ్యా. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఇక్కడికి వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓయ్ బ్లాకీ, నువ్వెలారా కిందకు వచ్చావు? నోరు మూసుకో, నాతో రా చెబుతాను. బ్లాకీ రారా ముందు. ఆగరా. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఈ ఏరియాలో ఈ వ్యాన్ ఇప్పటి వరకు చూడలేదే. బ్లాకీ అక్కడే తిరుగుతోంది. బ్లాకీ! కమాన్ కమాన్ కమాన్. లోపలేముందో నువ్వే వెళ్ళి చూడు. వీడా పూజని కార్పెట్లో కిడ్నాప్ చేసిన వాడు కదా? వీడిక్కడేం చేస్తున్నాడు? సంథింగ్ రాంగ్. బ్లాకీ కమ్. బ్లాకీ గెట్ ఇన్ ఫాస్ట్. ఆటో ఏంటి, కాల్ టాక్సీ పిలవచ్చు కదా. అక్కడ అక్క పిల్లలు ఒంటరి పార్లలో ఉన్నారు. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వే వాళ్ళని చూసుకోవాలి. ఓకే ఓకే. అర్థమైందా? ఇంకా ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా సార్. అదంతా వీడు చూసుకుంటాడు, మీరు బయలుదేరండి. ఇదే నేను వదిలేను సార్, నేను ఆపరేటర్ను సార్. ఏమిటిది? బయట నుంచి చూస్తే ఓల్డ్ వ్యాన్ లా ఉంది. లోపల సెటప్ అంతా పూర్తిగా మారిపోయింది. కెమెరా ఫిక్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తుంటారు? హే పూజ, హే నువ్వు ఎక్కడున్నావా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? నటించుకో. నీ వల్ల నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు నీ బ్లాక్ వల్ల సమస్య. ఇప్పుడు చనిపోయిన సమ్ ఎవరో అమ్మాయిని నగ్నంగా వీడియో తీశాడట. దాని గురించి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు తెలుసా? ఏదో DVD అది ఇది అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. దీనంతటికీ మూల కారణం నువ్వే. నాకు దీనికి సంబంధం లేదే. అనవసరంగా వాగొద్దు. కాదని చెప్తున్నాను. ఇప్పుడు చూడు, మన ఇద్దరిళ్లలో ఏం చేశారు? కెమెరాలు పెట్టారేంటి? కొట్ల విప్పది. సరే, నిన్నేం అడిగారు? శామ్ గురించి అడిగారు. ఆ తర్వాత ఒక అమ్మాయి గురించి. ఇదిగో ఈ అమ్మాయి. శామ్ ఈ అమ్మాయిని నగ్నంగా వీడియో తీశాడని, అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని నాతో అన్నాడు. ఆ DVD గురించి కూడా నన్ను ఎంక్వైరీ చేశాడు. శామ్ కు జెనిఫర్ కు ఏంటి సంబంధం? ఇప్పుడు అర్థమైంది. ఆ DVDలోనే ఏదో ఉంది. నాకు బాగా ఆకలిస్తుంది. నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పండి అన్న. ప్రసాద్, ఆ DVD ఉందన్న వాడిని నిన్న నైట్ లోగా పట్టుకుంటానన్నావు, ఏమైంది? నాన్న, వాడు చచ్చాడు నాన్న. ఏంటి, చచ్చిపోయాడా? అవునా? మరి ఆ DVD? వాడు ఇల్లు మొత్తం సర్చ్ చేశాం, ఏమీ దొరకలేదు. నాకు తెలిసి అటువంటి DVD ఉండుండదు. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఫేస్బుక్, ట్విట్టర్లో స్ప్రెడ్ అయి ఉండేది. సో ఆ DVD ప్రాబ్లం ఈ రోజుతో ముగిసిపోయింది అనుకోండి. హే, వాడు చావడం ప్రాబ్లమేగా. ఆ DVD కోసం వాడినెవడో చంపండొచ్చుగా. అటువంటిదేం జరుగుండదు నాన్న. హే ప్రసాద్, నువ్వు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటున్నావు. ఏం జరుగుతుందో తెలుసా? వన్ చిల్లీ చికెన్, 1 చికెన్ నూడిల్స్. ఓకే మ్యామ్. సార్, నాకు కాఫీ. ఓకే సార్. పూజ, నిజానికి శామ్ ఒక అమ్మాయిని నగ్నంగా వీడియో తీసేంత చెడ్డవాడేమీ కాదు. కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పేది నమ్మొద్దు. నేను ముందు నిన్ను నమ్ముతానేమో చూడు. ఎంత బాగా చెప్పావే. మా అక్కయ్యని పిల్లల్ని వదిలేసి నీకోసం రోడ్ అంతా పిచ్చి వాళ్ళ తిరిగాని చూసావా? నన్ను అనుకోవాలి. నీ ఫ్రెండ్ వల్లే నాకిన్ని సమస్యలొచ్చి పడ్డాయి. వాడితో కలిసి నువ్వేదైనా తప్పు చేశావేమోనని ముందు ఆలోచించు. ఫూల్ లాగా మాట్లాడకు.
శామ్ కావాలంటే డివిడీని మా ఇంట్లో వదిలేసేవాడుగా మీ ఇంట్లో ఎందుకు పెట్టాడు? అప్పుడు నీకు దీనికి సంబంధం ఉందని నేను అనుకోవచ్చుగా. శామ్ని చెడ్డవాడిగా చూపించి మనిద్దరిని ప్లే చేసి ఏదో చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అదేదో కనిపెట్టేంత వరకు దయచేసి నీలో ఉన్న ఈగోని తీసి పక్కన పడే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. పూజ, వాళ్లకు సంబంధించి మనిద్దరం మాత్రమే టార్గెట్. మనిద్దరి ఇళ్లలో మాత్రమే స్పై క్యామ్ ని ఫిక్స్ చేశారు. నీకు డీవీడీ గురించి తెలియదంటే అప్పుడు నీ ఇంటికి ఎవరైనా వచ్చారా? మా ఇంటికి నేను నా సర్వెంట్ తప్ప ఇంకెవరూ రారని వాళ్ళతో నేను చెప్పేశాను. నీకు తెలీదా ఏంటి? ఏయ్, రా, వాళ్ళు వచ్చేసారు. అయ్యో, త్వరగా రా. తింటున్నప్పుడు తర్వాత సార్, నేనొకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? చెప్పు. సిద్ధార్థ్ సార్ సమస్యలన్నిటికీ వెనకాలన్నది ప్రసాద్ సరే సార్. సార్, ఎవరైనా హత్య చేసి ఇంత సంతోషంగా ఉండగలరా? అతన్ని చూస్తే హత్య చేశాడని అనిపిస్తుందా? సార్, మీ ప్రసాద్ సార్ని మీ పెంపుడు కొడుకు అని అంటున్నారు. ఆయనకి మీ మీద ప్రేముంటే సిద్ధార్థ్ సార్ నిశ్చితార్థానికి ఆయన ఊర్లోనే కదా ఉన్నారు, మరి ఎందుకు రాలేదు? ఏ కొడుకైనా తండ్రి మాటలు చాటు నుండి వింటారా సార్? కానీ ప్రసాద్ సార్, మీరు సిద్ధార్థ్ సార్ మాట్లాడేటప్పుడు ఆయన చాటుగా ఉండి వినడం నేను చూశాను సార్. సార్, ఎవరూ సిద్ధార్థ్ సార్ మీద కక్ష ఉన్నవాళ్ళు తప్పు చేసి సిద్ధార్థ్ సార్ మీద నిందలు వేస్తున్నారు అనేమో నాకు అనిపిస్తుంది సార్. అది ఎందుకు ప్రసాద్ సార్ అయి ఉండకూడదు? ఏ పూజ, రెస్టారెంట్లో నువ్వు ఆ పని మనిషి గురించి ఏదో చెప్పావు కదా, ఏం చెప్పావు? మా ఇంట్లో నేను నా సర్వెంట్ తప్ప ఇంకెవరు ఉండరు, మేబీ తన చేతికి ఆ డీవీడీ ఇచ్చుండొచ్చు అని చెప్పడానికి వచ్చాను. సరే, ఆవిడ ఇల్లు ఎక్కడుంది? అది ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే రా, ఆ డీవీడీ గురించి ఎంక్వైరీ చేద్దాం. రా. అయ్యో, Damn it! ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ ని అలా వదిలేశారు కదరా. ఇప్పుడు ఏం చేయాలి? రే మావా, వాళ్ళ చూడరా, పిల్ల కొత్తలా ఉంది. అవునవును. రేయ్, ఏంట్రా? ఏం లేదన్నా. చూసుకొని పోరా. ఇదొకటి. ఇదిగో, దీన్ని వేసుకో. ఎందుకు ఇది వేస్తున్నావు? ఆ? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. రా. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, నాకు స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. ఇదిగో పట్టుకో. నా బ్లాకీ అప్పుడే చెప్పాడే నీకు టేస్ట్ లేదని. అన్నా, 2000 రూపాయల జోకినా నీకోసమే. ఉంచుకో ఉంచుకో. తమ్ముడు, కోటి ఇచ్చావు, ఓ క్వార్టర్ ఇస్తే బాగా మజా చేసుకుండేవాడిని కదా. సారీ అన్నా. హలో, ఎందుకు జోకిన్ వాడికిచ్చావు? నాకు సంబంధించినంత వరకు నువ్వు వాడు ఒక్కటే. రా. దొరుకుతా? ఒకరు పూజమ్మా, ఏమైపోయావమ్మా? రా, లోపలికి రామ్మా. పొద్దుటి నుంచి మీరు కనిపించడం లేదు. ఇంటికెళ్తే ఇల్లంతా చంద్రవందరంగా ఉందమ్మా. అమ్మా, మీరు కనపడడం లేదని పోలీసులు కూడా చెప్పేశాను. పోలీసులకు చెప్పావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఒక బట్టతలోడు, ఒక సొంగ కాసుకునేవాడును విచారణకు వచ్చారా, వాళ్ళతోటి అన్ని చెప్పేశాను. సరిపోయింది. నన్ను తీసుకువెళ్ళింది వాళ్లే, ఇప్పుడు మమ్మల్ని తరుముతున్నది కూడా వాళ్లే. నాకేం అర్థం కావడం లేదమ్మా. అమ్మా, అదంతా వదిలేండమ్మా. వీళ్ళింట్లో డీవీడీ ఏదైనా చూసారా? ఆ పోలీస్ వాళ్ళు కూడా దీని గురించి అడిగారు. ఒక బులుగు రంగు డీవీడీని మీ ఇంటికి ఒకే ఎత్తుపోయిందని వాళ్ళతో చెప్పేశాను. బ్లాకియా? ఓ, అందుకే మా ఇంట్లో కూడా స్పై క్యామ్ ని ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు బ్లాకియా దాన్ని ఎక్కడో దాచిపెట్టుండాలి. అక్క, బాగా ఆకలిస్తుంది. రామ్మా, వచ్చి ఏమైనా తిందు. నాకు పెట్టిన తర్వాతే మీరు తినండి. ఇదిగోమ్మా, నీళ్లు తాగు. ఇంకొంచెం తింటావా? చాలు చాలు, కడుపు నిండిపోయింది నాకు. చాలు.